ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం సాయిరాం గురవే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. ప్రత్యక్షముగా అత్యంత సన్నిహితముగా సాయిని సేవించిన భక్తులలో అత్యంత ముఖ్యుడు, భాగ్యశాలి మహాల్సాపతి ఒక్కరు. కులదైవము ఖండోబా పట్ల భక్తి ప్రవృత్తులు కలిగి అర్చక మరియు పౌరోహిత్యం చేయువాడు. తరతరాలుగా వారు షిరిడీలో నివసించేవారు. వీరికి ఒక మట్టి ఇల్లు, కొంత మెట్ట భూమి ఉండేది. నీటి వసతి లేనందున భూమి ద్వారా రాబడి ఉండేది కాదు. ఖండోబా గుడిలో వచ్చిన దక్షిణ గుడి నిర్వహణకే సరిపోయేది. షిరిడి చిన్న గ్రామం. వారమునకొకసారి సంత జరిగేది. స్వర్ణకార వృత్తి ద్వారా కూడా ఆదాయం అంతంత మాత్రమే. ఆయన చీపు చింత లేక ఆధ్యాత్మిక చింతనతోనే, ఆచార వ్యవహారాలతో, కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబంతో గడిపేవారు. జనన మరణ చక్రాల నుండి బయటపడి మోక్షం సాధించాలన్న లక్ష్యం కలిగి సాధుపురుషుల సాంగత్యము చేస్తూ ఉండేవారు. కాశీరాం షింపి, అప్పా జోగ్లేలతో ఎక్కువ గడిపేవారు. షిరిడీకి వచ్చిన సాధు సత్పురుషులను ఆదరించి వారి అవసరాలను సమకూర్చి సేవ చేసేవారు. ఆవో సాయి అని సాదరంగా ఆహ్వానించి ముస్లిం వేషధారిలో ఉన్న ఫకీరును సాయి అని నామకరణం చేసింది మహల్సాపతే. ఆ సాయి నామమే ఈనాడు తారక మంత్రం. మహల్సాపతికి మతమౌఢ్యము లేదు. ముస్లిములు వారి విశ్వాసం పట్ల ద్వేషము లేదు. ముస్లిం సాంప్రదాయం పట్ల ఉన్న విశ్వాసంతో దేవతా విగ్రహాల్ని పారుచేస్తున్నారన్న భయంతో బాబాను మహల్సాపతిని ఖండోబా గుడిలో ఉండుటకు అభ్యంతరం చెప్పారు. ఏ మతమైనా దేవుడొక్కడే అని మహల్సాపతి ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుండి వెళ్లి బాబా వేప చెట్టు కింద నివసించేవాడు. కాశీరాం షింపే, అప్పా జోగ్లేలను బాబాకు మహల్సాపతి పరిచయం చేశారు. ముగ్గురు బాబాను వేప చెట్టు కింద దర్శించి సేవ చేసేవారు. నీటితో దీపాలు వెలిగించటం వంటి అలౌకిక బాబా లీలను చూసి ఇతరులు వారిని దైవంగా ఆరాధించేవారు. బాబా యొక్క అతి నిర్మలమైన సాధు జీవన సత్వగుణము, పూర్ణ వైరాగ్య ప్రవృత్తులను చూసి మహల్సాపతి వారి పట్ల ఆకర్షితులయ్యారు. క్రమంగా ఎక్కువ సమయం బాబా దగ్గరే గడిపేవారు. కుటుంబం ఉన్నప్పటికీ స్వర్ణకార వృత్తిని వదిలిపెట్టి పూర్తి శ్రద్ధానిష్ఠులతో భిక్షావృత్తిని స్వీకరించారు. ఇంట్లో నిద్రించటం వల్ల ప్రాపంచిక సంబంధాలు బలపడతాయని, సంసార భారం, బాధ్యతలు మరింత అధికమవుతాయన్న నెపంతో బాబాతో పాటు మసీదులోనే నిద్రించేవారు. తమ వస్త్రాన్ని నేలపై పరిచేవారు. దానిపై ఒకవైపు బాబా, మరొకవైపు మహల్సాపతి విశ్రమించేవారు. కఠిన నియమాలతో ఎన్నో సాధనలు చేయించేవారు బాబా. భగవత్ అని మహల్సాపతిని సాయిబాబా ముద్దుగా పిలిచేవారు. ఆ విధంగా రాత్రింపగళ్ళు మహల్సాపతిని నిద్రపోనేయకుండా జాగరూకతతో తాము విధించిన సాధనలు చేయించారు బాబా. పగలు రాత్రి బాబా సాంగత్యం ఆస్వాదిస్తూ మహల్సాపతి ఎంతో ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందుతుండేవారు. ఇలా ఎన్నో ఏళ్లు ఆ సద్గురు సన్నిధిలో అతని తపస్సు సాగింది. బాబా మహల్సాపతిని భక్తి, శరణాగతి, ఆత్మార్పణ విషయంలో మహోన్నత స్థానంలో ఉంచారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సమస్త జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ. ముక్తిని, మోక్షమును పొందుటకు ఏకైక వాహకం మానవ జన్మ. మననం ఆ మానవాళికి తగ్గ కర్మ చేయగలిగిన వాడు మానవుడు. తన స్థితి గతి గురించి మననం చేయగలవాడు మానవుడు. ఆ చేసిన దాన్ని కార్యరూపంలో తేగలిగిన వాడు మానవుడు. తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతి. శరీరంలో మార్పులు సహజము. మార్పులేని నేనును గుర్తించువాడు అడుగు ముందుకు వేయగలడు. ఇది భగవంతుని మాట. ఎన్నో జన్మల సుకృతం, ఎంతో పుణ్యం, దేవుని దయ కలిపితే ఈ మానవ జన్మ లభించింది. మానవ జన్మ నుండి తరించే అవకాశం కలదు. ఎవరు గురువును ఆశ్రయించెదరో వారి ఉత్తమ గతి పొందెదరు. మనమందరం ఈ లోకంలో హాయిగా బ్రతకాలన్నదే శ్రీ సాయి సంకల్పము.
మోక్షము గాని పుట్టుకకు గాని వారు చేసుకున్న కర్మలపై ఆధారపడి ఉండును. ఇవన్నీ చెప్పుటకే సాయిబాబా అవతార లక్ష్యము. పేరు, ఆకారము మరియు గుణములు లేనివాడు, పాత్ర, రూపం, దృశ్యమానత లేనివాడు మరియు స్వయం ప్రకాశవంతుడు, స్వీయ ప్రమాణం, కాలానికి అతీతుడు మరియు స్పృహ, కుల మరియు నిద్రకు బాధ్యత వహించేవాడు, అన్నిటికీ ప్రధానుడు మరియు అన్ని ప్రాణుల హృదయాల్లో దీపంలా ప్రకాశించే సాక్షి, ఒంటరిగా అసమానమైన పనికి మించిన కదలని మరియు స్థిరమైన దీపం వలె ప్రతి చోట వ్యాపించి ఉంది. అంతులేని సత్యం యొక్క జ్ఞానం నిండిన సముద్రం అంతటి వాడు. ఇది సాయి యొక్క నిజస్వరూపం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఆధ్యాత్మిక సాంప్రదాయములో భిక్షాటన ఒక ముఖ్యమైన అంశం. వారు తిను ఆహారం వారు కోరుకున్నది కాదు. ప్రజలు ఏది భిక్షగా వేస్తే అది వారు తినాలి. ఆధ్యాత్మిక సాధనలోని వ్యక్తి ఏ ఇంటికి వెళ్లి భిక్ష అడిగినా ఆ గృహస్థులు భిక్ష ఇచ్చుటకు సువర్ణావకాశం అనుకోవాలి. నేటి భిక్షుకులు వేషధారలు, వారు కావాల్సింది తిండి, డబ్బు మాత్రమే. భిక్షులకు భిక్షాటన అర్థము పరమార్థము వేరు. అలాంటి అర్ధ పరమార్థాలు తెలిపిన వారిలో సాయిబాబా ఒకరు. సాయికి భిక్షనిచ్చిన షిరిడీ ప్రజలెంతో పుణ్యులు కదా. ఒక చేతిలో తుంబిరేకు డబ్బా, ఇంకొక చేతిలో గుడ్డజోలి పట్టుకుని షిరిడీ గ్రామ వీధుల్లో భిక్షాటన చేయువారు. కొన్ని ఇళ్లలో మాత్రమే భిక్షను అడిగేవారు సాయి. వారు ఇచ్చిన పులుసు, మజ్జిగ, కూరలు డొక్కులో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవాన్ని జోలిలో వేసుకునేవారు. భిక్షలో తెచ్చిన పదార్థాలన్నిటినీ కలిపి తినేవారు. కుక్కలు, పిల్లులు, కాకులు వచ్చి బాబాతో పాటు తినేవి. బాబా వాటిని తరిమే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. మసీదు తుడిచే శుభ్రపరిచయం చేయుటకు వచ్చిన వారు కూడా రొట్టెలు ముక్కలు నిరాటకంగా తీసుకునేవారు. ఆకలి బాధతో ఉన్న జీవరాశులకు భోజనం పెట్టిన ఆయన జీవితం మిగులు పావనమైనది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి మహిమలు చూసి ఆశ్రయించిన భక్తులే ఎక్కువ. మహిమల వల్ల కాక మమతానుబంధంతో సేవించిన వారు మహల్సాపతి, శ్రీమతి భాయాజీభాయ్, గణపతి కోతే, తాత్యాభాయ్. భాయాజీభాయ్ భర్త గణపతి కోటే భూస్వామి, ధనవంతుడు. వీడి కుమారుడే తాత్యా కోటే. బాబాను మామా అని పిలిచేవారు. చాలా చనువుగా ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. ఆ అదృష్ట భాగ్యం తాత్యాకే దక్కింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని నమ్మి ఇంటికి వచ్చిన అతిథులకు, బంధువులకు ప్రేమతో వండి వడ్డించేది. సాయిబాబాకు ప్రకటమైన తొలినాళ్లలోనే గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు సాయి ఒక పిచ్చి పకీరు, సామాన్య భిక్షుడు మాత్రమే. సాయి మహిమలు ప్రకటము కాని రోజుల్లోనే ఒకనాడు మొదటిసారిగా గణపతి కోటే పాటిల్ భార్యతో కలిసి సాయి వద్దకు వెళ్లారు. సాయి వారిని ఆదరించి భాయాజీబాయ్ నా సోదరి అని చెప్పారు. భాయాజీబాయ్ మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది. భాయాజీబాయ్ ఆయనకు చేసిన సేవ అనన్యం. బాబాను బిచ్చమెత్తుకునే పిచ్చి పకీర్ అనుకుంటున్న రోజుల్లోనే బాబాలోని దైవత్వాన్ని గుర్తించిన భాయాజీబాయ్ సాక్షాత్ భగవంతునిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమెను బాబాకు నిస్వార్థమైన సేవ చేసింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి భిక్ష చేసే 5 ఇళ్లల్లో భాయ్ ఇల్లు ఒకటి. అక్క రొట్టె ముక్క పెట్టవా అంటూ బాబా అడిగేవారు. రొట్టెలు కూరలు ఆయనకు ఆప్యాయతతో పెట్టేది. అలా బాబా వచ్చి భిక్ష తీసుకున్నాకే తాను తినేది. సాయి భిక్షకు రాని రోజుల్లో తాను చేసిన వంటకాలు గంపలో పెట్టుకుని తాత్యాని తోడుగా రాగా బాబాను వెతికి వడ్డించి కలిపి బిడ్డకి తినిపించినట్లు తినిపించేది. ముళ్ళ పొదల్లో కూడా లెక్క చేయకుండా బాబాను వెతికేది. ఎంత పుణ్యాత్మురాలో కథ. బాబా ఎక్కడ ఉన్నా వెతికి అన్నం పెట్టిన సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఈమె. ఆమె పడుతున్న కష్టాన్ని చూసి సాయిబాబా ఆనాటి నుండి బాబా ద్వారకామాయిలోనే ఉండసాగారు. ఒకసారి కరువు వచ్చింది. ఆ సమయంలో నందూరాం భయాజీబాయిల ఇళ్ల వద్ద మాత్రమే బాబా సగం భిక్షగా తీసుకునేవారు. బాబా భిక్షను గుమ్మం ముందు నిల్చుని తీసుకునేవారు. బాయాజీబాయి సాయి లోపలికి రండి అని ఆహ్వానించేది. గుమ్మం ముందు ఉన్న పంచలో మాత్రం కూర్చునేవారు. తినమని బతిమాలితే ఇంటి పంచలోనే తినేవారు. ఒకసారి ఏమి కావాలో కోరుకోమని భాయాజీబాయి సాయిని అడిగారు. తాత్య క్షేమాన్ని బాబా నుంచి కోరుకుంది. ఆమె చేసిన సేవను సాయిబాబా మరువక ఆమె బిడ్డను తాత్యాను కాపాడువాడు. భర్త చనిపోయిన కొన్నాళ్లకే భాయాజీబాయి పరమపదించింది. ఈనాటికి వారి కుటుంబం సాయి నైవేద్యం ఇవ్వకుండా ఆహారం తినరు. పల్లకీ సేవలో సాయి చిత్రపటం పాదుకులు తీసుకుని వెళ్లే అవకాశం వారి వారసులకే సంస్థాన వారు ఇచ్చారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా జీవిత చరిత్ర లోతైనది, విశాలమైనది. సాయి కథలు, లీలలు మిక్కిలి అద్భుతమైనవి. ఇహపరములకు కావలసిన జ్ఞానములిచ్చును. సాయిబాబా జీవిత చరిత్ర పారాయణమును బ్రహ్మైక యోగము, అష్టాంగ యోగము, ధ్యానానంద ఫలితమునిచ్చును. బాబా స్వయంగా హేమాంత్ పంత్తో రాయించుకున్న శ్రీ సాయిబాబా సచ్చరిత్ర పవిత్రం, పావనం. గోవింద్ రఘునాథ్ దబోల్కర్, మరో పేరు అన్నా సాహెబ్ దబోల్కర్, బొంబాయిలో బ్రాందా ప్రాంతంలో నివసించాడు. 5వ తరగతి వరకు మాత్రమే చదివినాడు. ఆనాటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై గ్రామ తలారి నుంచి మొదటి తరగతి న్యాయవాది వరకు ఎదిగిన స్వయం సిద్ధి వ్యక్తి అన్నాసాహెబ్ దబోల్కర్. బాబాతో హేమాంత్ పంత్ అని బిరుదు నామం పొందినవాడు. బాబాయే స్వయంగా పిలుచుకున్న ప్రసిద్ధ వ్యక్తి. సాయి సచ్చరిత్ర రాసిన ధన్య జీవి అన్నాసాహెబ్ దబోల్కర్. సాయిబాబాను తెలుసుకొనుటకు ప్రమాణ గ్రంథమే ఇది. కాకాసాహెబ్ దీక్షిత్ రాసిన లేఖ ద్వారా సాయి లీలలు చదివిన హేమాంత్ పంత్ బాబా పట్ల చాలా ముగ్ధుడయ్యను. వీలైనంత త్వరగా సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకున్నారు. సెలవు దొరకని కారణంగా సాయి దర్శనంకు వీలు కాలేదు. బ్రాందా కలెక్టర్ గుండెపోటు మరణం పొందారు. ఆ స్థానంలో బదిలీపై వెళ్లవలసి షిరిడీ వెళ్ళుటకు ఒక రైలు ఎక్కవలసి వచ్చి మరొక రైలు ఎక్కారు. రైలు పరిచయంలో ఆయనకి వ్యక్తి ద్వారా విషయం తెలుసుకుని ఆ ఆగంతుడికి చెప్పిన మరో మార్గంలో షిరిడీ చేరిన. విధి రూపొందించటంలో సాయి హస్తం కనిపించింది. షిరిడీ చేరి బాలమిత్రుడు బాలాసాహెబ్ బాటేను కలిశారు. 30 నిమిషాలు గురువు అవసరం గురించి చర్చ సాగింది. ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళితే మంచిదని దబోల్కర్ వాదన. విధిని బట్టి జరుగుతుందని భాటే వాదన. ఇరువురి వాదనలు పతాక స్థాయి చేరుకున్నాయి. తర్వాత ఇద్దరూ కలిసి బాబాను దర్శించబోయిరి. సాటేవాడలో ఏమి జరిగింది అని బాబా కాకాను అడిగను. సాటేవాడే మసీదుకు చాలా దూరము కదా, మా వాదన ఎలా వినిపించింది? బాబా సర్వజ్ఞుడు కాబోలు అని అన్నాసాహెబ్ తలచెను. బాబా అందరి అంతరాత్మలు తెలుసునని భావించెను. పరమార్థము గురుబోధముల వల్లే చిక్కునని, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అను 2 గుణములు అవశ్యమని హేమాంత్ పంత్ గ్రహించెను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.